పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు. 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లతో కలిసి శనివారం పట్టణంలో జాతీయ పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు సాగింది. పోలియో చుక్కలు వేయించండి, పోలియో మహమ్మారిని తరిమివేయండి, పోలియో చుక్కలు వేయించండి, అంగవైకల్యాన్ని నిరోధించండి అనే నినాదాలు చేశారు. చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 61 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, డిపిఎంఓ జంగం శ్యామ్, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందెబాల చంద్రమౌళి, ఎస్హెచ్ఐ జి రవికుమార్, ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ దాసరి విజయ్ కుమారి, పల్స్ పోలియో రూట్ ఆఫీసర్స్, బూత్ కోఆర్డినేటర్స్, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ అనేది పోలియో డ్రాప్స్ ఎంత ముఖ్యమో తెలియజేయడానికి మున్సిపల్ ఆఫీస్ నుంచి అలానే గాంధీ చౌక్ దాకా భారీ ర్యాలీతో ఈ రోజున కమిషనర్ గారండి, అలా అధికారులు కానివ్వండి, అలానే మెడికల్ వాళ్ళ తరఫున అందరం కలిసి ఈ రోజున భారీ ర్యాలీతో చేస్తున్నాము. పోలియో డ్రాప్స్ ఎంత అనేది మనం పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ అనేది వేయించాలని కోరుతున్నాను. రేపు ఆదివారం కాబట్టి అనేక చోట దాదాపు ఒక 60 ప్లేసుల్లో ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా మన పిల్లల్ని జాగ్రత్త మనం చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి పోలియో డ్రాప్స్ వేయించాలని కోరుతున్నాం. అలానే ఏదైనా పనులకు వెళ్ళినా, ఏదైనా ఊరు వెళ్ళినా అందుబాటులో లేని వాళ్ళకి సోమవారం, మంగళవారం వాళ్ళ ఇళ్ళకు వచ్చి వేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాము. తప్పకుండా ఈ పోలియో అనేది మనం దాని పాల్గొనేలాగా తప్పనిసరిగా పోలియో డ్రాప్స్. మనకి తెనాలి పురపాలక సంఘం పరిధిలో 60 చోట్ల పోలియో చుక్కల వేసే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి సచివాలయ పరిధిలోను, అట్లాగే మున్సిపల్ ఆఫీస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ప్రతి తల్లిదండ్రి కూడా బాధ్యతగా తమ పిల్లలకు, ముఖ్యంగా 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలను వేయాల్సిందిగా కోరుతున్నాము. దీనివలన పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతాము. పోలియో అనేటువంటిది కానీ మన పిల్లలకు సోకితే దానివల్ల వచ్చే అనార్థాలు జీవితాంతం ఉంటాయి. దాన్ని సవరించలేము. ముఖ్యంగా మోటార్ స్కిల్స్, ఒక చోట నుండి ఇంకో చోట కదిలేటువంటి ఏదైనా పని చేసుకునే అవకాశం లేకుండా ఈ పోలియో అనేది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి దీన్ని గుర్తించి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా రేపు గుర్తించినటువంటి ప్లేసెస్లో ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకెవరైనా కూడా మిస్ అయినా కూడా ఏఎన్ఎంస్ కానీ, ఆశాస్ కానీ వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మిగతా 2 రోజులు అంటే సోమవారం, మంగళవారం కూడా మీ ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. అందుబాటులో ఉండండి. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి సహకరించండి. పోలియో రహిత సమాజాన్ని స్థాపించడంలో